కొత్తగా పనిచేస్తున్నాము. ఉదయకాలము ప్రతిరోజు సామెతలు, ఏ రోజు మరి డేట్ అయితే ఆ రోజు సామెతలు చదువుతున్నాము. అంటే బైబిల్ చదివినట్టుగా ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు మళ్ళీ ఏం చదువుతారో చదవండి, కానీ కలిసి మనము మరి సామెతలు చదివితే మరి ప్రతిరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడుతుండో మనము గ్రహించగలుగుతాం. మరి అదే విధంగా ఇందాక మరి ఉత్తర ప్రతుతాలు మరి 95వ కీర్తనలు చదివినప్పుడు, రండి యెహోవాను కూర్చు ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము. యెహోవా మరి కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలో పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదము. హల్లెలూయా. నిజంగా మరి రండి యెహోవాను కూర్చి ఉత్సాహ గానము చేయుదము. మరి వ్యక్తిగతంగా ఒక్కొక్కరు చేసుకోవడం వేరు, కానీ అందరము కలిసి దేవుని సన్నిధి, 2వ వచనంలో ఏముంది? కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదము. కదా, ప్రతిరోజు మనం ఇంట్లో చేసుకునేది వేరు, మరి పరిశుద్ధ దినము ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలతో కలిసి ఆయనను స్తుతించడము, గణపరచడము వేరు కదా. మరి కృతజ్ఞతాస్తుతులతో నిజంగా ఈ వారం అంతా దేవుడు తన కృపలో మమ్మల్ని కాచి కాపాడాడని ఒకరినొకరము చెప్పుకొని కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించడము, నిజంగా కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయడం. మరి ఇంటి గొప్ప అవకాశాన్ని నిజంగా దేవుడు మన సంఘంకి ఇచ్చినందుకు దేవాతి దేవునికి వందనాలు. అందరము కలిసి దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుడు చేసిన మేలులు తలంచుకుంటూ మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిద్దాం. అందరం కూడా లేచి నిలబడి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. అట్లా దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలు తలంచుకుంటూ దేవుని స్తుతిస్తాం. అందరం కూడా ఆలోచనకర్త మీకే స్తోత్రాలు ప్రభా. మీ ఉచితమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు దేవా. మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. మీకే స్తోత్రాలు ప్రభా. నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా
నీవే ఆజ్ఞాపిస్తే నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిధి. కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. క్రీస్తుకు దూరంగా ఉంటున్నారేమో, మరి ఆయనను విడిచిన వారిగా ఉంటున్నారేమో, వెంబడింపని వారిగా ఉంటున్నారేమో. మరి ఇదే కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. మరి యేసు ప్రభు మీకు కావాలి అని అంటే ఈరోజు యేసయ్య నాతో నా ఇంటికి రా తండ్రి, నాతో ఉండు తండ్రి అని నిజంగా ఈ సమయం దేవుడిని అడుగుతామండి. ఎప్పుడైతే ఆయన నీతో ఉంటాడో, నీలో ఉంటాడో, నీ కుటుంబంలో ఉంటాడో, నిజంగా ఏ తెగులు నిన్ను అంటకుండా దేవుడు నిన్ను కాపాడగలుగుతాడు. నిజంగా ఇశ్రాయేల్ ప్రజలను మనం చూసినప్పుడు, ఇశ్రాయేల్ ఐగుప్తులను దేవుడు గొప్పగా వేర్పరిచినట్టుగా, నిజంగా ఇశ్రాయేల్లో చీకటి, ఐగుప్తులో చీకటి ఉంది, ఇశ్రాయేల్లో వెలుగును దేవుడు అనుగ్రహించాడు. ఐగుప్తులో మరణము, ఇశ్రాయేల్లో జీవము. మరి ఏ తెగులు కూడా మరి ఇశ్రాయేల్ ప్రజలకు అంటకుండా మరి యేసు మరి క్రీస్తు మరి కాపాడినట్టుగా నిన్ను కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏ తెగులుని గుడారంను సమీపించకుండా ఉండాలి అని అంటే క్రీస్తు నీతో, నీ ఇంటిలో, నీలో ఉండాలి, నీలో నివసించాలి. అప్పుడు ఏ తెగులు కూడా నిన్ను ఏమి కూడా చేయలేదు. ఒక్కసారిగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. దేవా, ఏ తెగులు కూడా నా గుడారమును సమీపించకుండా నన్ను కాపాడుతున్న నా తండ్రి మీకే స్తోత్రాలని దేవుని మహిమపరుస్తాం. ఒకవేళ నిజంగా మరి యేసు ప్రభును మనం ఆహ్వానించకుండా ఒకవేళ ఉంటున్నామేమో మీ గృహంలో, మీ హృదయం అనే గృహంలో యేసు ప్రభు జీవిస్తలేడేమో, నివసిస్తలేడేమో, ఒక్కసారిగా పరీక్షించుకుందాం. మరి ఆయన ఎప్పుడు కూడా నువ్వు పిలిస్తే పలికే దేవుడు. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినా నేనున్నానని నీకు ఉత్తరం ఇచ్చే గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నాను. దేవా, దయతో నన్ను క్షమించు తండ్రి అని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. నిజంగా మరి ఏ తెగులు కూడా నిన్ను అంటకుండా ఉండాలి అని అంటే ఆయన నీలో ఉండాలి. మరి దేవుడు మన నిజంగా మనలో ఉన్నప్పుడు ఏ దిగులు మనకు ఉండదు, ఏ తెగులు మనకు ఉండదు, ఏ కొరత ఉండదు, ఏ క్షయత ఉండదు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఓటమి లేకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఒకవేళ ఓటంలో పడిపోతున్నా కానీ నిన్ను నిలబెట్టి నిన్ను వాడుకునే గొప్ప దేవుడు. చీకటిలో నుండి జీవపు వెలుగులోనికి నిన్ను నడిపించే గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు. కాబట్టి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. యేసు, నువ్వే నాకు కావాలయ్యా, నాతో కూడా రావాలి తండ్రి అని దేవుని స్తుతిస్తామండి. దేవానికే స్తోత్రాలు ప్రభా. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, అవునైనా మీరు మాతో రావాలి ప్రభా, మీరు మాతో ఉండాలి తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. కరుడైన గొప్ప దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. దేవా, మీరు మాతో ఉన్నప్పుడు, మీరు మాలో ఉన్నప్పుడు ఏ తెగులు కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు నాయన. మీకే స్తోత్రాలు. మా చుట్టూ మీ కంచె, మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమం ఇచ్చి కాపాడే గొప్ప తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. దేవా, మీ ఘనమైన నామాన్ని
బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవానికే స్తోత్రాలు. నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా, కృంగినడలయగా ఓదార్పు నీవేగా. నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా, నీ మధుర ప్రేమను మరువగలనా, నీ మధుర ప్రేమను మరువగలనా, నీ మధుర ప్రేమను మరువగలనా, నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో. లోకసంద్రము నాపై ఎగసినా, విశ్వాస నావలో కలవరమే రేగినా. లోకసంద్రము నాపై ఎగసినా, విశ్వాస నావలో కలవరమే రేగినా. నిలువగలనా ఓ శేషమైనను, నిలువగలనా ఓ శేషమైనను, నిలువగలనా ఓ శేషమైనను, నిలువగలనా ఓ నిమిషమైనను. యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి విరచినా, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు 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 నా చేయి పట్టుకో. దేవా మేము జారిపోకుండా నాయన మేము పడిపోకుండా మా చేయి పట్టుకుందండి. ఒకవేళ మేము ఈ చేయి పట్టుకుంటే ప్రతి లోకపు శ్రమలు, ఈ లోకపు శోధనలు, ఈ లోకపు ఆకర్షణలకు మేము లోనేమి చేయి మేము విడుస్తామేమో. కానీ నాయన మీరు మా చేయి పట్టుకున్నప్పుడు ప్రభా నాయన లోకపు మరాలను శ్రమలు ఏమొచ్చినా తను మీరు మా చేయి విడిచే గొప్ప దేవుడు కాదు, తను విడిచే దేవుడు కాదు. నాయన మీకే స్తోత్రాలు గొప్ప దేవా, మీకే స్తోత్రాలు. అందరూ కూడా దేవుడు అడుగుతామండి. దేవా మా చేయి పట్టి మమ్మల్ని నడిపించు తండ్రి, మీకే స్తోత్రాలు. అవును మనం కృంగిన వేళలో మన లోదా
గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మన కృంగిన సమయంలో ఎవరు వచ్చి మమ్మల్ని ఓదార్చట్లేదు అని అనుకుంటున్నాం, కానీ దేవుడు నీతో ఉండి నీలో ఉండి నేను ఓదార్చే గొప్ప దేవుడు అండి, ధైర్యపరిచే దేవుడు, నీకు తోడుగా ఉండే గొప్ప దేవుని నువ్వు కలిగి ఉంటున్నావు. నిజంగా ఆయన ప్రేమను ఏనాడు కూడా మర్చిపోతు. నువ్వు పెద్ద కుప్పల్లోని దీనులను దరిద్రులను పైకి లేవనెత్తినట్లుగా పాపపు ఊపిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తి నీకు రక్షణ ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుడు స్తుతించు. దేవాన్ని నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలని దేవుడు స్తుతించు. లోకం వైపు చూడకు, లోకపు ఆశల వైపు చూడకు, కానీ దేవుని వైపు చూడు. ఏ స్థితిలో ఉన్న నిన్ను ఏ స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చాడో అది గుర్తెరిగి దేవుని స్తుతించు. ఎప్పుడు కూడా దేవా నా చెయ్యి విడవకు తండ్రి, నా చెయ్యి పట్టుకో తండ్రి అని దేవుని అడుగుతామండి. దేవా మీకే స్తోత్రము. ఈ లోకపు శ్రమలు సముద్రం లాంటి శ్రమలు ఎగసి పడుతున్నా నిజంగా విశ్వాసపు నావలో ఎప్పుడు కూడా నువ్వు దిగజారిపోకూడదు. విశ్వాసంతో యేసు వైపు చూచి ముందున్న పరుగు పందెంలో ముందుకు సాగాలి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా మరి యేసు ఆ చెయ్యి పట్టుకో తండ్రి అని దేవుని చెయ్యిని పట్టుకొని మనం ముందుకు సాగుదామండి. దేవా మీకే స్తోత్రాలు. పౌలు మరి చూసినట్లయితే పేతురు కూడా నీళ్ళలో యేసు ప్రభుతో పాటు నడవాలనుకున్నాడు, కానీ ఎప్పుడైతే నీళ్ళ వైపు చూశాడో, ఈ లోకపు వైపు చూశాడో మరి పడిపోయిన స్థితిలో, మునిగిపోయిన స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే యేసు తన చెయ్యి పట్టుకున్నాడో తను మధ్యలో లేచి నడవగలిగాడు. కాబట్టి ఈ లోకపు శ్రమలు ఎన్నో మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. లోకం వైపు చూడకుండా యేసు వైపు చూచుచుండి ముందున్న పరుగులో నువ్వు ముందుకు వెళ్ళాలి. దేవానికి స్తోత్రాలు, అద్భుతకరుడా స్తోత్రాలు ప్రభువా, ఆలోచనకర్త మీకే స్తోత్రాలు. దేవా మాకు చాలినంత దేవుడుగా ఉన్న తండ్రి మీకే స్తోత్రాలు. మా చెయ్యి పట్టి మమ్మల్ని నడిపిస్తున్న మా తండ్రి మీకే స్తోత్రాలు. మాకు చాలినంత దేవుడుగా ఉన్న తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ప్రభువా దేవా మీ కృపలో మమ్మల్ని ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అనేక సార్లు ప్రభువా మీ కృంగిన వేళలో మమ్మల్ని ఓదారుస్తున్న దేవా మీకే స్తోత్రాలు ప్రభువా. నాయన మీ ప్రేమలో తండ్రి మమ్మల్ని మీ కృపలో దాచిపెట్టిన తండ్రి మీకే స్తోత్రాలు. మాకు ఇచ్చిన రక్షణ, నిరీక్షణ, విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అవునాని లోకం వైపు కాక దేవా మీ వైపు చూస్తూ నాయన మీరు అప్పగించిన నాయన మీరు మాకు అప్పగించిన పనిలో మేము వెళ్ళడానికి కృపలో మాకు తోడుగా నడిపిస్తున్న మా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభువా. మా పట్ల మీరు చేస్తున్న ప్రతి ఒక్క మేలును బట్టి ఉపకారములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఈ సమయం నాయన నా తండ్రి ప్రభువా మీ దాసుని మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపం నుండి మాతో మాట్లాడండి తండ్రి. అవునైనా వినగల చెవులు, గ్రహించగల మనసును మాకు అనుగ్రహించండి నాయన మీకే స్తోత్రాలు. మా తండ్రి ప్రభువా మీ కృపలో తండ్రి ప్రభువా నాయన ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడుగాక తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గొప్ప దేవుడు మీ కృపలో వినగల చెవులు, గ్రహించగల మనసును నాయన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. మీ దాసుని నోటిలో ప్రతి మాట మీ మాట అందుగాక తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి.